హలో ఆల్. సో ఈరోజు పాలకూర ఆలుగడ్డ అంటే బంగాళదుంప ఫ్రై చేశాను అన్నమాట. అంటే ఇది వెరైటీగా రైస్లో కాకుండా ఇంకా చపాతీల్లోకి బాగుంటుందని సో కొత్తగా ట్రై చేశాను. అంటే ఇది అన్నీ నా ఓన్ కుకింగ్ అన్నమాట. అంటే ఏదో స్పెషల్గా చేయాలని కాదు. సో ఇప్పుడు మాత్రం చాలా పిచ్చ డైట్లో ఉన్నాను అనమాట. సో తెలుసు కదండి, ఏజ్ 30 దాటినా ఎక్కువ అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు ఈ జనరేషన్లో. సో అందుకు నేను కొంచెం జాగ్రత్త పడదామని ముందుగానే కొంచెం లీఫ్ కూరలు చేస్తున్నాను. అండ్ మీరు చూస్తున్నట్టుగా వీడియోలో మొదటిగా ఆనియన్ అండ్ చిల్లీ, జీరా అన్నీ వేసాను. తర్వాత ఇమీడియట్లీ ఆకుకూర వేసేసాను అనమాట. సో ఇదేంటంటే కలిపేసి మగ్గాలన్నమాట. ఓకే, సో అట్లీస్ట్ 15 మినిట్స్ ఎనఫ్ ఐ థింక్. ఎందుకంటే దీంట్లో నేను చూసిన దాన్ని బట్టి అయితే 15 మినిట్స్ అయింది. సో అట్లా హల్దీ పౌడర్ వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అంటే బాగా దగ్గరగా వాటర్ వచ్చేయాలి. అసలు తర్వాత నేను ఆలుగడ్డ పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇది అయిన వెంటనే నేను ఆలుగడ్డ వేసేసాను అనమాట. సో ఇంకా మీరు ఏమైనా హెల్తీగా డైట్ ప్రిపేర్ చేస్తున్నారు అంటే నాకు కూడా టిప్స్ ఇవ్వండి. నేను కూడా కొన్ని ఫాలో అవుతున్నాను. సో అందరికీ ఇంపార్టెంట్ కదా హెల్త్ బాగుండడం. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. అండ్ ఏది ఏమంటారు, చివరి వరకు తెచ్చుకోకూడదు, ముందుగానే మధ్యలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ముందుగానే టెస్ట్ చేయించుకోండి. మంచిగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలకు మనమే కదా ఉన్నాం, ఎవరున్నారు. సో చూస్తున్నారు కదా, నేను ఆలుగడ్డ వేసేసాను. నేను మాట్లాడే లోపే వేసేసాను అనమాట. సో ఉడికిపోయింది ఆకుకూర. సో ఆలుగడ్డ వేసేసి కొంచెం కలిపి అండ్ నేను కొంచెం అప్పుడే ఇమీడియట్లీ సాల్ట్, ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ మసాలా వేసాను అనమాట. అంటే కారం లిటిల్ బిట్, బట్ ఎక్కువ వద్దు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదండి. సో మీరు చూస్తున్నట్టుగా ఆల్మోస్ట్ ఇది చాలా యమ్మీగా కనిపిస్తుంది. సో పాలకూర ఆలుగడ్డతో చేశాను అనమాట. యాక్చువల్లీ యూజువల్లీ పాలకూర మెంతికూర ఇంకా బాగుంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది అయితే నాకు ఆలుగడ్డ అంటే ఎందులో అయినా ఇష్టమే నాకు. సో అందుకని నేను ఈ విధంగా చేశాను. ఒక 2 చపాతీల్లోకి సో కమ్మగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మూత పెట్టండి. తర్వాత అయిపోయిన వెంటనే ఒక 5 నిమిషాలు ఆగి తీసి చూసుకోండి, బాగుంది అంతా ఉడికినట్టు టేస్ట్ చూసుకోండి. ఒకవేళ అన్నంలోకి తినాలనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. లేదు చపాతీలోకి అయితే కనుక మీకు అంత నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం లేదు. టేస్టీగా ఉంటుంది, ఈవెన్ తినడానికి చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి చపాతీల కోసం రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ subscribe my channel.